హాయ్ అండి. ఈరోజు మజ్జిగ పులుసుని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేసుకుని బాగా చిలకరించుకుని దీనిలో ఉప్పు, పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కార్న్‌ఫ్లోర్ లైట్‌గా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని తీసుకోండి. వేరొక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం కూడా వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని మనం చేసుకున్న పిండిని ఇలా చిన్న పకోడీలా వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనకు కావాల్సినంత ఆయిల్ ఉంచుకుని కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చిని వేసుకుని మనం పక్కన పెట్టుకున్న మజ్జిగని వేసుకుని దీనిలోనే కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసి 1 నిమిషం మరిగించి మనం ఫ్రై చేసుకున్న వాటిని వేసుకోవాలి. దీనిలోకి పోపు కోసం స్టవ్ పైన టెంపరింగ్ సీడ్స్‌ని ఇలా ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకున్న మజ్జిగ పులుసులో వేసుకోండి. అంతేనండి, మజ్జిగ పులుసు అయితే రెడీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.